కౌశల్య అంట, శుద్ధవాగు తాండా ఖమ్మం నుంచి వచ్చారు. లివర్ పాడైపోయింది, ఛాతిలో గెడ్డ, నడు నొప్పి, తలలో నొప్పి, మోకాళ్ళ నొప్పులు, వాపులు. కౌశల్య రా. ఎవరివిడి? ఈవిడెవరు? మా బిడ్డ కూతురా? ఎందుకు ఏడుస్తున్నావు? చేతులు ఎత్తి డాక్టర్లు చేతులు ఎత్తేసారా? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి? ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. కాలు వాసినాయి, వాపులు ఉన్నాయా? చూపించు అందరికి. ఓకే, ఇంకా నడుము నొప్పిలు, ఛాతీలో గడ్డ, తల నొప్పి. ఛాతీలో గడ్డ ఉందా? ఉందా? ఓకే, పట్టుకో. ద హోలీ స్పిరిట్ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కౌశల్య, ఇక్కడ నొప్పి ఉందా నీకు? ఉందా నొప్పు? ఇక్కడ నొప్పి ఉబ్బిద్దా? అదే నేను అనేది. పట్టుకో. ద హోలీ స్పిరిట్ చప్పట్లు కొట్టండి. ఆమేన్. పొడ మీద పడి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టుకో. నన్ను చూడు అలాగే చూడు. ఎంతమంది పిల్లలు? ఒక్కడే అబ్బాయి సార్. ఏడు వచ్చాడా? రాలు. మీ ఆయన ఏడి? అక్కడనే ఉంటుంది ఊర్లో. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇదంతా బాధలో? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరం అంటే హాస్పిటల్ తిరుగుతున్నావా? తిరుగుతున్నా. ఇక్కడ తగ్గుబద్దు అని ఎవరు చెప్పారు? లైవ్లో చూసిన సార్. నువ్వే చూసినావా? మా డాడీ చూసి నాకు. ఆహా, ఓకే. ఆ గడ్డ ఎక్కడ? ఆ గడ్డ ఉందన్నావుగా అక్కడ? ఇక్కడ ఛాతీలో. గట్టిగా ఉందా మెత్తగుందా? మెత్తకైంది. ఇప్పుడు మెత్తగా. రోజు ఎంత ఉంటుంది? చాలా ఇట్లు కణితి లెక్క ఉంటుంది గట్టిగా. నారా కరిగిపోయింది. చప్పలు కొట్టండి. పట్టుకో. ఆమేన్. ఆ గడ్డలు ఆపరేషన్ ద్వారా ఎవరైనా మీరు చెప్తున్నారు ఈ గడ్డలున్నాయి నాకు ఆపరేషన్ చేసి తీసేస్తారంటే వెళ్ళకండి, ఇక్కడికి రండి. ఇంకా చేతితో కూడా ముట్టుకోలేదు, కరిగిపోయింది గడ్డ. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేవాలి తల్లి, లేవాలి. ఆమేన్. లేవాలి. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలు. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి ఇందాక ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంతలో ఉంది? కొద్దిగానే ఉంది. అప్పుడు గింత ఉంది, కొద్దిగానే ఉంది. అప్పుడు ఎంత ఉంది రాకముందు? ఇట్లా ఉంది. అంతలోనే ఉందా? ఇప్పుడు ఎంత ఉంది? గింత ఉంది. చూసుకో సరిగ్గా. కరిగిపోయింది. అది కూడా చప్పలు కొట్టాడు, అది కూడా కరిగిపోయింది. ఇంకే మైకేది ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? డాక్టర్ గారు ఫస్ట్ ఖమ్మం తీసుకొని. ఎంతమంది కూతుర్లు మీకు? ఒక కూతురే, కొడుకు? 2. ఓకే. వీళ్ళు మదర్ ఏది? అమ్మ. మీ భార్య ఏది? ఈమె అమ్మ. రా. ఏమన్నారు హాస్పిటల్కి పోతే? ఏమన్నారు మీ కూతురు బిడ్డ గురించి? లేపండి. హాస్పిటల్ పోతే చూడు ఒకసారి పట్టుకుని చూడు, మెత్తగా అయిపోయింది. ఎలాగుందో చూడు, గట్టిగా చూడు, చూసుకో. మెత్తగా అయిపోయినాయి ఎట్లా ఉందో చెప్పు. లేదు అసలే. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇంతంతలో గడ్డలతో కడుపులు ఇంతంతలో గడ్డలతో వస్తున్నారు. కేజీలు గడ్డలు కరిగిపోతున్నాయి, రొమ్ముల్లో గడ్డలు కరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుని గర్పరచాలి. కౌశల్య ఎక్కడున్నావు? కౌశల్య మైకేదే. హల్లెలూయా. కౌశల్య అంత ఫ్రీ అయిపోయింది, ఇబ్బంది హుషారు ఉంది కదా. అప్పుడు ఏముంది నీకు బాధ? అప్పుడు నీకేముంది? నువ్వు కదా నువ్వు ఆగు. అప్పుడు ఏం బాధ ఉంది నీకు అసలు? కాలు నొప్పులు ఉన్నాయా? అప్పుడు చూసుకో, ఉన్నాయా? అప్పుడు తీపి బాగుండేది. అప్పుడు ఇక ప్రార్థన చేశాక తగ్గిపోయి ఇంకా తగ్గింది, ఒళ్ళంతా ఫ్రీ అయింది. ఫ్రీ అయిపోయిందా? ఇదంతా పట్టేసినట్టు ఉంటుంది కదా మొత్తం బాడీ. గొంతుకులో ఉన్న మంట లోపల మంట వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు వస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. ప్రభు నేను బాగు చేశారు. యేసు ప్రభు నమ్ముకున్నావా? 12 సంవత్సరాలు అయింది సార్. చచ్చిపోతావా? అందరికంటే మంచివాడునా నేను? కొంచెం అందరూ ఒకటేనా? అందరూ ఒకటే. మరి నేను ఎవరు ప్రార్థన చేసి బాగు చేశారు? యేసయ్య. అది నా ద్వారా కదా వెళ్ళినావు కదా చర్చిలకి. అక్కడేమైనా తగ్గిందా కొంచెం ఎక్కడన్నా? అది నేను అనేది అట్లా, ఓకేనా? ఎందుకంటే ప్రాణాలు కాపాడబడుతున్నాయి ఇక్కడ. అది హల్లెలూయా. ఒకరి కంటే నేను ఎక్కువే. ఎందుకు ఎక్కువ అంటే రా బాగు చేస్తాను, రా బ్రతికిస్తాను పిలిచిన ఒక్క పాస్ట్ ఉంటే నేనే. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. హల్లెలూయా.